హలో అండి, వెల్కమ్ టు రమణాస్ కిచెన్స్. ఈరోజు మన వీడియోలో టేస్టీ టొమాటో ఎగ్ కర్రీని ఇంట్లోనే ఈజీగా సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు వేసి హీట్ అయిన తర్వాత ముందుగా ఉడికించి పొట్టు తీసేసిన 4 ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టుకొని వేసుకోండి. ఘాట్లు పెట్టడం వల్ల సాల్ట్ అనేది ఈ ఎగ్స్కి బాగా పడుతుంది. ఈ ఎగ్స్ని బాగా గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మరొక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 3 ఎండుమిర్చి వేసి ఫ్రై చేయండి. ఇందులోకి ముందుగా చాప్ చేసిన 3 ఆనియన్ ముక్కల్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు, అలాగే కట్ చేసిన 2 పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసి 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న 3 టమాటోల ప్యూరీని ఇలా వేసుకొని బాగా కలుపుతూ ఉడికించండి. ఉడికిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుతూ ఉడికిస్తూ ఉండండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు గుజ్జుని కూడా వేసుకొని బాగా కలుపుతూ ఉడికించండి. ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు కర్రీలోకి మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని వేసి ఉడికిస్తూ ఉండండి. ఎగ్స్ని వేసేసిన తర్వాత ఇలా ఒక లిడ్ని పెట్టేసి కర్రీని బాగా మగ్గేంత వరకు ఉడికించండి. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని బాగా కలిపేసేయండి. అంతే అండి, ఎంతో టేస్టీ యమ్మీ టొమాటో ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. వేడివేడిగా దీన్ని అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి.